సినీ ప్రేక్షకులకు శుభవార్త 2024 గదర్ అవార్డులు ప్రకటించారు. తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత ప్రతిభను గుర్తించిన ఈ అవార్డులు ఎవరెవరు సొంతం చేసుకున్నారు? ఉత్తమ చిత్రం, నటీనటులు, దర్శకులు ఎవరో చూద్దాం. 2024 గద్దర్ అవార్డులు తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రతిభావంతులను సన్మానించాయి. ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపిక కాగా, పొట్టేల్ 2వ స్థానం, లక్కీ భాస్కర్ 3వ స్థానం దక్కించుకున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2తో ఉత్తమ నటుడిగా, నివేదా థామస్ 35 చిన్న కథ కాదుతో ఉత్తమ నటిగా నిలిచారు. నాగ్ అశ్విన్ కల్కితో ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఎస్జే సూర్య సరిపోదా శనివారంతో సహాయ నటుడిగా, శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు. మత్తు వదలరా నుండి సత్య వేనెల కిషోర్ ఉత్తమ హాస్య నటులుగా, భీమ్స్ రజాకర్ తో సంగీత దర్శకుడిగా గెలుపొందారు. శివ పాలడుగు ఉత్తమ కథకు, వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తో స్క్రీన్ ప్లే కు అవార్డులు సొంతం చేసుకున్నారు. సిద్ధ్ శ్రీరామ్, శ్రేయా ఘోషల్ గాయకిగాను, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీకి గుర్తింపు లభించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులు దుల్కర్ సల్మాన్, అనన్య నాగళ్లకు దక్కాయి. బాలీవుడ్ భారీ చిత్రం రామాయణం నుంచి సంచలన అప్డేట్. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలవనున్నాయి. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఈ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం చిత్రం భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్నారు. యష్ ఈ ప్రాజెక్ట్ లో నటనతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో భారీ సెట్ లో కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హాలీవుడ్ స్టంట్ దిగ్గజం గై నోరిస్, మ్యాడ్ మ్యాక్స్ ఫేమ్ ఈ యాక్షన్ సీక్వెల్స్ ను అద్భుతంగా రూపొందిస్తున్నారు. యష్ తో కలిసి గై నోరిస్ చర్చలు జరుపుతున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ తో ప్రేక్షకులను అసాధారణ అనుభవాన్ని అందించనుంది. 2026 దీపావళికి 5 భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్ లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. కన్నడ భాషపై ఆయన చేసిన కామెంట్స్ కర్ణాటకలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహాన్ని రెచ్చగొట్టాయి. కన్నడ భాష తమిళం నుండి ఉద్భవించిందని ఆయన అనడంతో కర్ణాటకలో నిరసనలు చెలరేగాయి. కన్నడ సంఘాలు సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కమల్ స్పందిస్తూ తన మాటలు ప్రేమతో కూడినవని, భాషల చరిత్రను చరిత్రకారులకు వదిలేయాలని అన్నారు. తమిళనాడు బహు సాంస్కృతిక వైవిధ్యాన్ని స్వీకరించిన రాష్ట్రమని గుర్తు చేశారు. అయినప్పటికీ క్షమాపణ చెప్పకపోవడం విమర్శలకు దారితీసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్ కు కన్నడ భాష చరిత్ర తెలియదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన సంబంధాలను దెబ్బతీశాయి. ప్రముఖులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని, లేకపోతే వివాదాలు తప్పవని ఈ ఘటన సూచిస్తుంది. థగ్ లైఫ్ విడుదలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. యముడికి దొరకకుండా వెనక్కి లాగనోడివి.